ఎలా చదువుతున్నారండి ఫస్ట్ డే? అఫ్‌కోర్స్ చాలామంది ఇంకా చదువుతూనే ఉంటారు. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళుంటే స్టార్ట్ చేయండి. గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ టాపిక్స్ కవర్ చేసే పడుకుంటారు. ఇప్పటికే కంప్లీట్ చేసిన వాళ్ళు మీకింకా టైం ఉంది అనుకుంటే రిలాక్స్‌డ్‌గా వేరే టెస్ట్‌లు కానీ, లేదంటే కరెంట్ అఫైర్స్ గానీ చూడండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా ఫినిష్ చేయని వాళ్ళు మీరు ఖచ్చితంగా చదవగలరు. మీకు ఆ స్ట్రెంత్ ఉంది. ఇంకా 12 వరకు టైం ఉంది. సో, ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఈజీగా అయిపోగొట్టేస్తారు. సో, చదివేయండి. ఇంకా రేపటి విషయానికొస్తే రేపు ఫస్ట్ ఎస్ఎన్టీలో ఫస్ట్ యూనిట్ అండి. స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ చేయండి. అందులో ఇస్రో ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అని మొత్తం తెలుసుకొని ఇస్రోకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ శాటిలైట్ ఎప్పుడు ప్రయోగించింది, ఎవరి ద్వారా ప్రయోగించింది, ఎవరి హెల్ప్ లేకుండా ఎప్పుడు ఏ శాటిలైట్ని ప్రయోగించింది, ఇలా ప్రతి మేజర్ ఈవెంట్ని కవర్ చేయండి. తర్వాత ఆర్బిట్స్ గురించి అండి. ఆర్బిట్స్ గురించి కక్షలు అంటారు కదా, సో కక్షల గురించి బ్రీఫ్గా తెలుసుకోండి. వాటి గురించి ఒక ఐడియా వస్తేనే మీకు పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి తేడా ఏంటో తెలుస్తుంది. సో ఈ కక్షల గురించి చదివాక లాంచ్ వెహికల్స్ గురించి చదవండి. సో లాంచ్ వెహికల్స్ ఎస్ఎల్వి నుంచి స్టార్ట్ చేసి పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా న్యూ జనరేషన్ శాటిలైట్ అని, వాటిని కూడా చదవండి. సో మొత్తం ఇవన్నీ కవర్ చేసేసాక ఐఆర్ఎస్, ఇన్సెట్ శాటిలైట్స్ అని ఉంటాయి. వాటి గురించి కూడా కొంచెం చదవండి. సో వాటిని ఎందుకు యూజ్ చేస్తారు, వీటి గురించి కొంచెం తెలియాలి మనకి. సో వాటి గురించి తెలుసుకోండి. ఆ తర్వాత చంద్రయాన్ 1, 2, 3, తర్వాత మార్స్ మిషన్, తర్వాత ఆదిత్య L1 ఇవన్నీ చదివేసి తర్వాత రీసెంట్గా లాంచ్ అయిన వెహికల్స్ కూడా చదవాలి. సో అవి అంటే రీసెంట్గా లాంచ్ చేసిన ప్రయోగాలు ఏవైనా ఉంటే వాటిని కూడా చదవాలి. సో మనం అవన్నీ కరెంట్ అప్డేట్స్లో కవర్ చేస్తాం కాబట్టి ఇవాళకి ఎస్ఎన్టీలో స్పేస్ టెక్నాలజీ ఇంతే. సో ఇవన్నీ టాపిక్స్ కవర్ చేసేయండి ఎస్ఎన్టీలో. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి రిలాక్స్ అయ్యాక ఫ్రెష్గా బ్రెయిన్ కూల్ చేయడానికి సింపుల్ టాపిక్ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. తెలుసు కదా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, అదృఢ రాజ్యాంగం అని, ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమైక్య అని, ఇలా 15 లక్షణాలు ఉన్నాయి. వాటి గురించి చదివేయండి, ఈజీగా అయిపోతాయి. తర్వాత రాజ్యాంగం పైన విమర్శలు ఉంటాయి. ఎలా అంటే 1930 చట్టాన్ని కార్బన్ కాపీ అని, లేదంటే వేరే రాజ్యాంగాల నుంచి తీసుకొచ్చి అతికించిన అతుకుల బొంత అని, లెంతీగా ఉందని, ఇలా చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తారనమాట. సో అవన్నీ చదవండి. తర్వాత ప్రవేశిక చూడటానికి చిన్న టాపిక్ అని తక్కువ అంచనా వేయకండి. మొత్తం పాలిటీ ఈ ప్రవేశిక చుట్టే తిరుగుతుంది. సో ప్రవేశికలోని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని క్లారిటీగా అది ఎందుకు పెట్టారు, దీనికోసం పెట్టారు, క్లియర్గా తెలుసుకోండి. సో తర్వాత మళ్ళీ బ్రేకు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. 60% చదివేసాం ఇవాళ. ఇంకో 40% కంప్లీట్ చేయడానికి ఎకనామీని పట్టుకోండి. అందులో జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు ఉంటాయి, మూడు ఉంటాయి. వాటిని చదివేయండి. తర్వాత ఆదాయ చక్రీయ ప్రవాహం అని ఒకటి ఉంటుంది. సో సింపుల్గానే ఉంటుంది, సిలబస్లో మెన్షన్ చేయలేదు, బట్ చదివేయండి, అర్థమవుతుంది. సో ఎకనామీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని హిస్టరీలో ఎక్కువ ఏం లేదు, జస్ట్ శాతవాహనులు ఓపెన్ చేసి అసలు వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వాళ్ళు, ఏమిటోళ్ళు, వీళ్ళ గురించి మనకి ఎలా తెలిసింది, ఆధారాలు ఏంటి, వీళ్ళ మీద ఉన్న వివాదాలు ఏంటి, అవన్నీ చదివేసి సో రాజులు ఉంటారు కదా, శ్రీముఖుడి నుంచి మూడవ పులమం వరకు చదివేసి అమ్మాయి అని బుక్ను పక్కన పెట్టేసి పడుకుందాం అనుకోకండి. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. మీరు ఒకటి గమనించారా, నిన్నటికంటే ఇవాళ సిలబస్ తగ్గింది. ఎందుకంటారు? ఎందుకంటే నిన్న చదివింది ఇవాళ చదివేశాక మర్చిపోతాం కాబట్టి, నిన్న చదివింది మళ్ళీ ఇవాళ రివిజన్ చేయాలి కాబట్టి ఇవాళ తక్కువ ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నిన్న ఆల్రెడీ ఒకసారి చదివారు కాబట్టి పెద్ద బర్డన్ అయితే ఏముండదు. ఇవాళ టార్గెట్ పూర్తయ్యాక అసలు నిన్న ఏం చదివామని ఒకసారి అలా పేపర్స్ తిప్పుకుంటూ వెళ్ళండి. మీ కళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఆగుతాయి. ఎందుకు ఆగుతాయంటే ఆ టాపిక్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి ఆ టాపిక్ దగ్గర ఆగి ఆ విషయాన్ని చదివేసి తర్వాత మళ్ళీ పేపర్స్ తిప్పుతూ వెళ్ళండి. మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా వస్తే దాన్ని చదివేసి మళ్ళీ పేపర్స్ తిప్పుతూ వెళ్ళండి అనమాట. సో అవన్నీ తిప్పేసి నిన్నటి సిలబస్ మొత్తం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేసి హ్యాపీగా పడుకోండి, కానీ నిద్రపోకండి. ఇప్పుడు మళ్ళీ ఇవాళ చదివినవి, ఇవాళ ఏమేం చదివాం, మార్నింగ్ ఏం చదివాం, తర్వాత ఆఫ్టర్నూన్ ఏం చదివాం, ప్రతి సిలబస్ మీకు గుర్తున్నంత వరకు రీకాల్ చేసుకుంటూ పడుకోండి. ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్. ఇంతే అండి. సో రేపటి ప్రణాళిక ఇది. సో ఇవాళ ఇంకా చదివిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి, చదవని వాళ్ళు ఎందుకు చదవలేదో మీకు రీజన్స్ కూడా చేయండి. ఇంకా ఎక్కువ అంటే ఇంత మీ రీజన్స్ చెప్పండి. మొత్తానికి ఎలా ఉంది ఫస్ట్ డే, మీకు సరిపోయిందా, సరిపోలేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేసే బట్టి నేను స్టార్ట్ చేస్తాను. నాకైతే కంఫర్ట్గానే ఉంది, మీకు ఎలా ఉంది? సో నేను మీకోసం చెప్తున్నా కాబట్టి అడగడంలో తప్పలేదు. సో ఇంతవరకు చూస్తున్నారంటే మీరు ఫాలో అవుతున్నారని అర్థం. సో ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్స్ కూడా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. సో నా కోసం కాకపోయినా మనలాంటి వాళ్ళ కోసమైనా లైక్ చేయండి, నాకైతే అవసరం లేదు. సో కావాలనుకుంటే లైక్ చేయండి. ఇంకా లైవ్ అయితే ఇవాళ కూడా ఉండదండి. నేను లైవ్ ఎందుకు చేయలేకపోతున్నాను అంటే చదువుతున్నా కాబట్టి లైవ్ చేయలేకపోతున్నాను. సో కరెంట్ అఫైర్స్ అనేవి రాయట్లేదు, రాయడానికి నాకు టైం కుదరట్లేదు.
ఇది కూడా ఏదో సడన్గా చెప్తున్నా, బయట సెలబ్రేషన్స్ ఉన్నాయి అయినా కూడా నేను వీడియో చేసి పెడుతున్నా, జస్ట్ చెప్పి పెట్టేయడమే. సో అది మ్యాటర్. ఈరోజు కూడా లైవ్ ఉండదు. లైవ్ ఎప్పుడు ఉంటుంది అంటే వీక్లీ 2 టైమ్స్ ప్లాన్ చేద్దామండి. సో వీక్లీ 2 టైమ్స్లోనే ప్లాన్ చేస్తున్నా. రేపటి నుంచి కొంచెం ఇంకా షార్ట్గా ఎలా గుర్తుంచుకోవాలని వీడియోస్ కూడా వస్తాయి. సో ప్రిపరేషన్ గురించి అయితే భయపడద్దండి, మనం సాధిస్తాం ఈసారి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్.